అన్నా నమస్తే. నమస్తే. ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో మాగొంటి సునీత గారు, నవీన్ యాదవ్ గారు నిలబడుతున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? అధికారం పార్టీలో ఉంది కాంగ్రెస్ కాబట్టి ఆయనకి ఎక్కువ అవకాశాలు. సో కానీ కాంగ్రెస్ మీద చాలా వరకు ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుంది కదా. అది కాదమ్మా పద్ధతి. అధికారంలో ఎవరుంటే వాళ్ళదే ఉంటుంది. ఇప్పుడు సునీత ఆ మేడం ఉంది కదా, ఆమెను ఎవరు గుర్తుపట్టారు. అలా పడుతున్నప్పుడు అంటే ఆయనను గుర్తుపడతారు, సానుభూతితోటి పడుతుండొచ్చు, దానికి ఏం చెప్పలేము మనం. అంటే మాగొంటి గోపీనాథ్ గారు చాలా పనులు చేశారు, చాలా పనులు చేసాడబ్బా. అది కాదంటే లెక్కన ఆయనది. ఆమె ఎప్పుడు రాలే కదా, ఇప్పుడు ఎవరు గుర్తుపడతారు ఇక్కడ? ఇప్పుడు పలానా మనిషి అని ఎవరు గుర్తుపడతారు అలా. సో కాంగ్రెస్ ఇప్పుడు దాకా చేసిన పథకాలన్నీ నెరవేరాయన్న. కాంగ్రెస్ చేసిన పథకాలలో ఒక్కటే నెరవేరిందబ్బా, ఫ్రీ బస్ తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు మన బస్ ఛార్జీలు పెంచారు కదా, దానిపై మీరేంటి? ఆడవాళ్ళకు న్యాయం, మగవాళ్ళకు న్యాయం. అది అన్యాయం. చేసే సరిగ్గా ధర్మం చేయాలి. ఆడవాళ్ళకోటి మగవాళ్ళకోటి అన్నట్టు కాదు. చేస్తే ఇద్దరికి మొత్తమే ఫ్రీ చేసేది ఉండే, కానీ ఆడవాళ్ళకో ధర్మం మగవాళ్ళకో ధర్మం అని చేస్తే అది ఎట్లయితే ఎంతవరకు న్యాయం కాదుగా. అన్న హాయ్ అన్న. ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్లు ఎవరు గెలుస్తారన్న? వన్ మ్యాన్ ఆర్మీ, నవీన్ యాదవ్. ఎందుకన్నా? ఎందుకంటే ఏం చెప్పాలి చెప్పు, మంచితనం చాలా ఉంది అన్నగాడ. అన్న ఏదైనా సాయం కొరకి ఏదైనా ముందు పడతాడు, దేనికైనా ముందు వస్తాడు. మాగొంటి గోపీనాథ్ చనిపోయారు కదా, వాళ్ళ మిస్సెస్ నిలబడుతుంది కదా, వాళ్ళకి సానుభూతి పరంగా ఓట్లు పడతాయని చాలా మంది అంటున్నారు. అట్లా ఏం లేదన్న, అన్నగాడ చాలా ప్రేమతోనే వస్తారు అందరూ. ఎవరిని అడుగు నవీన్ అని అంటారు. ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి? 30 to 35% అంత వస్తుందన్న? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఓకే. సో గవర్నమెంట్ మీద కొంచెం వ్యతిరేకత ఉంది కదా, సో ఓట్లు వేసేదానికి అవకాశాలు ఉన్నాయా? వస్తాయన్న, మంచిదనం చాలా నడుస్తుంది. ఇప్పుడు కరెంట్ ఫ్రీ ఉంది, సన్న బియ్యం ఉంది, బస్కి ఫ్రీ ఉంది. ఇప్పుడు బస్కి ఫ్రీ అంటే కూడా చాలా మంది పైసలు మిగులుతాయి, దానికి ఏమైనా పనికి వస్తాయి పైసలు. అది సో మీరు వ్యక్తిని చూసి ఓటేస్తున్నారా, పార్టీని చూసి ఓటేస్తారా? పార్టీ కూడా చూసి చేస్తాం, వ్యక్తిని కూడా చూసి చేస్తాం. వ్యక్తి ఎవరినైనా అడగండి, అందరూ ఇక్కడ నుంచి ఎక్కడైనా వెళ్ళిపోండి, మీరు నవీన్ యాదవ్ అంటే చూసుకోండి. థ్యాంక్ యూ అన్న. ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఎవరు గెలిచేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? నవీన్ యాదవ్ అన్న. ఎందుకన్నా? ఎంతోమంది ప్రజలకు సేవ చేసినాడు. పార్టీ ఉన్న అధికారం లేపినా కానీ ప్రజల సేవ, రోడ్డు ప్రాబ్లం అని ఎన్నో పనులు చేసినాడు. ఆల్రెడీ పబ్లిక్ డిసైడ్ అయిపోయినారు, లోకల్ నాయకుని ఎంచుకున్నారు, పబ్లిక్ డిసైడ్ అయిపోయినారు ఆల్రెడీ. సో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ మిస్సెస్ నిలబడుతున్నాడు, సానుభూతి ఓట్లు పడేదానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు కదా. సానుభూతి ఏం లేదు. నవీన్ అన్న మంచి పనులు చేసినట్టు అన్నీ చెప్పుకొని పోతున్నాడు. నవీన్ అన్న భారీ మెజార్టీతో గెలుస్తుంది. కానీ కాంగ్రెస్ మీద కొంచెం వరకు వ్యతిరేకత కనిపిస్తుంది కదా. టీఆర్ఎస్ బుడిదాలని ఫస్ట్ ఉంటారు, అలాంటి వాళ్ళ మాటలు విని పబ్లిక్ మొత్తం తెలుసు. సో ఈసారి నవీన్ అన్న గెలిస్తే ఎంత మెజార్టీతో గెలిచేదానికి అవకాశాలు ఉన్నాయి? ఒక 50,000 మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలుస్తుంది. అంత అవకాశం ఉందన్న? అన్న మేము ఆల్రెడీ గెలిచిపోయినాం, మేము మెజార్టీ కోసం ట్రై చేస్తున్నాం పబ్లిక్లో. థ్యాంక్స్ అన్న. సో కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత ఉంది కదా, మరి ఓట్లు ఎలా వేస్తారంటున్నారు? ఓట్లు వేస్తారంటే ఇప్పుడు అధికారం నుండి కాబట్టి ఆయనకే వేస్తారబ్బా. ఎందుకంటే ఇప్పుడు ఎవరు అధికారం ఉండరో వాళ్ళకే వేస్తారు. సో మీరు పార్టీని చూసి ఓటేస్తున్నారా లేదా వ్యక్తిని చూసి ఓటేస్తారా? నేనైతే వ్యక్తి దిక్కే చేస్తాను. అదే ఎందుకు? ఎందుకంటే ఈ ఏరియాలో మేము ఉన్నాం కాబట్టి మాకు ఇక్కడ సతికూతులు అన్నీ మాకు తెలుసు. ఆయన వచ్చి తిరుగుతూ ఉంటాడు, ఆయన వస్తాడు, ఇక్కడ వస్తుంటాడు, చూస్తుంటాడు, నవీన్ చూస్తుంటాడు. నవీన్ అన్న మీకైనా హెల్ప్ చేశారా? చేశాడు, ఆయన చాలా చేశాడు. ఏం చేశారు? ఏదైనా కష్టం వచ్చినా ఏదొచ్చినా, ఉదాహరణకు చెప్పాలంటే మా తమ్ముడు చనిపోయినప్పుడు కూడా కొద్దిగా ఆర్థికంగా సాయం చేశాడు, అది మాత్రం గ్యారెంటీ. నవీన్ అన్న వస్తే మీకు అన్ని పనులు జరుగుతాయి అంటారా? ఈ ఏరియాలో మొత్తం ఏంటంటే ఆయన ఇక్కడ పుట్టి పెరిగింది కాబట్టి ఆయన ఏమైనా చేయగలుగుతాడబ్బా. ఇప్పుడు ఆమెకేమో అనుభవం లేదు. గోపీనాథ్ అన్న ఉన్నప్పుడు ఏంటంటే ఆయన ఊకే తిరుగుతుండే కాబట్టి అనుభవం ఉండదు, ఇప్పుడు ఆయనకు లేదు కదా. ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయన్న? ఇప్పుడు మొన్న అయితే నవీన్ ఒక సెకండ్ ప్లాంట్లు ఉండే, ఇప్పుడు ఆయన్నే వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. థ్యాంక్స్ అన్న. ఓకే.